మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జులై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పేప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు కర్కాటక రాశి వాళ్ళ గురించి, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీళ్ళకి చంద్రాష్టమం చాలా మెయిన్, వీళ్ళకి ఇంపార్టెంట్. అయితే మనం అందరికీ చెప్పుకున్నట్టే వీళ్ళకి పెద్ద పెద్ద గ్రహాల గతి గురించి కూడా చెప్పుకుందాం ఒకసారి. కర్కాటక రాశికి సంబంధించి ఇప్పుడు మామూలుగా చూసుకుంటే వీళ్ళకి మీనంలో శని ఉన్నాడు కదా, మీనంలో శని 9వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. తర్వాత రాహు 8వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రాశి మీదకి బృహస్పతి వచ్చాడు. బృహస్పతి రాశి మీద బృహస్పతి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, తర్వాత బుధుడు కూడా ఉన్నాడు వీళ్ళకి మాసం మొదట్లో. తర్వాత 2వ స్థానంలోకి కేతు ఉన్నాడు. ఇది 12వ స్థానంలో రవి ఉన్నాడు, 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇది వీళ్ళకి సంబంధించిన ఈ మాసంలో వీళ్ళకి సంబంధించిన గ్రహగతులు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి నేను అంతకుముందు చెప్పినట్టుగా మొదట చూసుకోవాల్సింది ఇప్పుడు చంద్రాష్టమం అవుతుంది వీళ్ళకి. చంద్రాష్టమం వీళ్ళకి 4-6 తేదీల్లో ఉంటుంది. 6 మధ్య 4, 5, 6, కొంతమందికి 3 రోజులు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి రాత్రి మొదలై మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ తర్వాత రోజు పొద్దున్న దాకా ఉంటుంది. అట్లా వీళ్ళకి 4వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఉంటుంది వీళ్ళకి చంద్రాష్టమం. చంద్రాష్టమం సమయంలో రాష్ట్రాధిపతి అష్టమంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. తర్వాత ఎక్కువ మానసికమైన ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అది చూసుకోవాలి. ఈ 3 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాటిలో ఇది ఒకటి. తర్వాత బృహస్పతి వీళ్ళకి రాశి మీదుగా ఇచ్చాడు. ఇప్పుడు బృహస్పతి, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి యోగిస్తారు బాగా. అయితే బృహస్పతి రాకతో వీళ్ళకి కొంచెం బద్ధకం పెరిగి ఉంటుంది వీళ్ళకి. అంటే పనులు తర్వాత చేద్దాం ఆ యాటిట్యూడ్ కొంచెం పెరుగుతుంది. అదే బృహస్పతి రావడం వల్ల కొంచెం మంచి కూడా వీళ్ళకి జరిగింది. అంతకు ముందు దాకా ఒక మాసం క్రితం దాకా వీళ్ళకి 12వ స్థానంలో బృహస్పతి ఉండడంతో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. ఆ ఇబ్బందులన్నీ పోతాయి ఇప్పుడు రాశి మీదకి రావడంతో. వీళ్ళ దూర ప్రయాణాలు వెళ్దామని వీళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఉద్దేశం చాలా ఎక్కువ ఉంటుంది విద్యార్థులకైతే. తర్వాత ఉద్యోగస్తులకైతే ఉద్యోగం మారాలనే ఉద్దేశం కొంతమంది ఉంటుంది. అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోదగ్గ గోచారం వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి రాహు సంచారం. రాహు కుంభంలో ఉన్నాడు. రాహు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. 8వ స్థానంలో రాహు. 8వ స్థానంలో రాహు వల్ల ఏంటవుతుందంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆందోళన, మానసికమైన ఆందోళన ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఎక్కువ ఆందోళన వచ్చి దాని గురించి ఎక్కువ బాధపడే అవకాశం ఉంది వీళ్ళు. తర్వాత కేతు సంచారం 2వ స్థానంలో జరుగుతుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే వీళ్ళు మాట్లాడేదాన్ని ఎప్పుడు ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. వీళ్ళు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది వాళ్ళకి. అంటే వీళ్ళు కరెక్టే చెప్తారు కానీ ఆపోజిట్ వాళ్ళు అది కూడా చెప్పలేము. వీళ్ళు చెప్పేది మనసులో ఒకటి అనుకుని బయటకు చెప్తారు. అలానే జరగచ్చు, ఇలానే జరగచ్చు, ఏ రకంగా జరగచ్చు. సో కాబట్టి ఏంటంటే ఎక్కువగా వాక్కులో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టుగా చెప్పలేకపోతారు. కమ్యూనికేషన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి. అయితే బుధుడు రాశి మీద ఉన్నాడు కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేస్తాడు ఆ గ్రహం. తర్వాత కుటుంబ వాతావరణంలో కొంచెం కలహాలు రావడం, కన్ఫ్యూజన్స్ రావడం, దానివల్ల వీళ్ళు ఒత్తిడికి గురవడం కూడా జరుగుతుంది. కుటుంబ స్థానంలో కేతు ఉండడం ఏమవుతుందంటే కుటుంబం నుంచి కాస్త దూరంగా ఉందామనే ఉద్దేశం వీళ్ళకి ఉంటుంది. ఈ కారణం చేత అది కొంచెం తగ్గించుకోవాలి అంటే ఏమవుతుందంటే కొంచెం సంయమనం పాటించాలి వీళ్ళు. సో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు ఇప్పుడు. దానివల్ల లాభం వచ్చే అవకాశం ఉంది. దశమ స్థానాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల ఏమిటంటే వృత్తి ద్వారా వీళ్ళ సంపాదన మార్గాలు పెరిగే అవకాశం కొంచెం ఎక్కువ ఉంది వీళ్ళకి. ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వాళ్ళకందరికీ సంపాదన బాగుంటుంది. ద్వాదశ స్థానంలో రవి ఉన్నాడు. ద్వితీయాధిపతి ద్వాదశ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి. ఎక్కువ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి విదేశీ యోగం కూడా ఉందంటారా? విదేశాల్లో చదువుకోవడానికైనా, సెటిల్ అవ్వడానికైనా, జాబ్ పరంగా చూసుకున్నా విదేశీ యోగం ఉందంటారా ఈ కర్కాటక రాశి వారికి? 15వ తారీఖు లోపల ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రవి దీన్ని సపోర్ట్ చేస్తాడు, ద్వితీయాధిపతి ద్వాదశంలో సపోర్ట్ చేస్తాడు. కుజుడు ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత రాహు కూడా అష్టమంలో ఉండి వీళ్ళకి ఈ విషయంలో హెల్ప్ చేస్తాడు.
అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి వీళ్ళకి. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంచెం మామూలుగా ఉంటుందమ్మా. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. చంద్రాష్టమం అయినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకి చంద్రాష్టమం 4-6 మధ్యలో అవుతుంది వీళ్ళకి. 4వ తేదీ 6వ తేదీ మధ్యలో చంద్రాష్టమం ఉంటుంది. ఆ సమయంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత అంతా ఆరోగ్యం బాగానే ఉంటుంది వీళ్ళకి. ఈ సమయంలో కూడా బాగానే ఉంటుంది. ఒత్తిడి కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో. అది కొంచెం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. కొంచెం జపతపాదాలు చేసుకొని తగ్గించుకోవచ్చు వాటిని. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణం అదే 2వ స్థానంలో కేతు ఉండడం వల్ల, ద్వితీయ స్థానాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల కుటుంబ వాతావరణంలో కొంచెం కలహాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది వీళ్ళకి. కలహాలు వాళ్ళు ఏమనుకోవాలంటే కొంచెం సంయమనం పాటించాలి. ఈ కలహాలు శాశ్వతంగా ఉండవు అనుకొని కొంచెం సంయమనం పాటించి వీలైతే కొంచెం సర్ది చెప్పే అలవాటు నేర్చుకుంటే అది తగ్గే అవకాశం ఉంది. ఈ కలహాలు ఎక్కువగా ఉండదని కూడా అది అర్థం చేసుకోవాలి వీళ్ళు. వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి ఎక్కువ ఇది జలతత్వ రాశి. వీళ్ళది కర్కాటక రాశి జలతత్వ రాశి కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచన చాలా డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. చాలా ఎక్కువ దూరం ఆలోచిస్తారు, ఎక్కువ సంయమనంతో ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళకున్న శక్తియుక్తుల్ని ఉపయోగించుకునే వాళ్ళు వీళ్ళు ఏదైనా సాధించగలరు వీళ్ళు. పైగా వీళ్ళకి రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు మంచి స్థానంలో వీళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉంటే వీళ్ళ మానసికంగా వీళ్ళు చాలా బలంగా ఉంటారు వీళ్ళు. అందుకని ఈ మానసిక బలంతో ఉపయోగించి వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఇప్పుడు కుటుంబ కలహాలు ఉన్నప్పటికి కూడా కొంచెం వీళ్ళు సంయమనంతో ఉంటే పొను తగ్గిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. గురుగారు ముఖ్యంగా ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా వీరికి? ఏంటంటమ్మా, ఇప్పుడు 5వ తారీఖు తర్వాత రాశి మీద ఉన్న శుక్రుడు ద్వితీయ స్థానానికి వస్తాడు వీళ్ళకి. అది ఒక రకంగా వీళ్ళకి కేతు నుంచే దుష్ప్రభావం తగ్గిస్తుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి తృతీయాధిపతి. వీళ్ళ కమ్యూనికేషన్ ఎక్కడైతే దెబ్బతిందో శుక్రుడు వచ్చి కవర్ చేస్తాడు దాన్ని 2వ స్థానానికి రావడం ద్వారా. తర్వాత 17 తర్వాత జూలై 17 తర్వాత రవి కర్కాటకంలోకి వస్తాడు. దాంతో రావడంతో ఏమవుతుందంటే అంతకుముందున్న ఖర్చులను తగ్గిపోతుంది. ఆ రకంగా చూసుకుంటే ద్వితీయార్థం బాగుంటుందని చెప్పొచ్చు. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహం వీరికి ఈ సంవత్సరం అయితే కొంచెం ఒడిదుడుకులతో ఉందని చెప్పాలి. ఎందుకంటే బృహస్పతి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? క్యాన్సిల్ అవ్వకపోవచ్చు అని గట్టి ప్రయత్నాలు చేస్తే బృహస్పతి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేడు వీళ్ళకి. రాశి మీదే ఉన్నారు కానీ రాశి మీద ఎప్పుడైతే రాశి మీద ఉంటాడో వీళ్ళకి సువర్ణమూర్తిగానే ఉన్నాడు రాశి మీద. అయితే రాశి మీద ఉన్న బృహస్పతి 2వ స్థానం కంటే, పశ్చిమ స్థానం కంటే, 7వ స్థానం కంటే యోగించడు. కాబట్టి అవకాశాలు లేవని చెప్పలేం, కానీ ఉంటాయి, కానీ కొంచెం కష్టపడాలి. దానికి కారణం ఏంటంటే 9వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. 8మంలో రాహు సంచారం ఉంది. ద్వితీయంలో కేతు ఉన్నాడు. ద్వితీయంలో కేతు అంటే కుటుంబాన్ని కలవని కూడా చేస్తాడు. అంటే ఆ రకంగా చూస్తే కొంచెం వివాహం కొంచెం ఒడిదుడుకులతో కూడిందని చెప్పచ్చు. కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు, ఇందులో శుక్రుడి ప్రభావం చేత. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మాసం కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా గణపతి ఆరాధన చేయాలమ్మ వీళ్ళు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు వీళ్ళకి. గణపతి ఆరాధన చేయాలి. తర్వాత శివారాధన కూడా చేయాలి వీళ్ళు, శనికి సంబంధించిన దుష్ప్రభావాలు తగ్గించుకోవడానికి. ఈ 2తో పాటు వీళ్ళు చేయగలిగితే సూర్యుడి ఆరాధన కూడా చేస్తే మంచిది. ఎందుకంటే ద్వాదశంలో చాలా రోజులు ఆయన ద్వాదశంలో ఉంటున్నాడు. 17వ తారీఖు రాశి మీదకి వస్తున్నాడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు ద్వాదశంలో ఉంటాడో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి. ఖర్చులు ఎక్కువ అవడము, దానివల్ల ఆరోగ్యపరంగా ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి రావడం. సో ఆరోగ్యపరంగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఆదిత్య హృదయం, సూర్యాష్టకం అట్లాంటివి చదువుకుంటే వీళ్ళు మంచిది. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.